దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇల్లు కట్టేటప్పుడు క్రైస్తవులంగా ఉండి కూడా వాస్తును చూస్తూ ఉంటాం. మన ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఈ భారతదేశంలో వాస్తుని అనుసరిస్తూ ఉంటారు. వాస్తు అంటే ఏంటో, వాస్తు ఒక క్రైస్తవుడు ఎందుకు పాటించకూడదో ఒక పూర్తి వివరణ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. నేను సేకరించిన కొన్ని విషయాల్ని నేను మీ ముందుకు తీసుకొస్తాను. చాలా జాగ్రత్తగా మీరు గమనించవలసిందిగా మనం చేస్తూ ఉన్నారు. వాక్యానుసారం కాని అనుభవాలు మన ఇంటిలో ఉండకూడదు. అలా ఉండకుండా ఉన్నట్లయితేనే ఇంటికి రక్షణ వచ్చింది అన్నట్లుగా మనము ఆ ఇంట్లో నివసించాలి. వాక్యానుసారంగా మాత్రమే మనం ఇల్లు కట్టుకోవాలి. వాస్తు అంటే భూమి అని అర్థం, లేదా ఒక స్థిరమైన వస్తువు, లేదా ఒక స్థిరంగా ఉన్న ఒక నిర్మాణం అని అర్థం. ఇంటిని ఎలా నిర్మిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఇంటిని ఎలా నిర్మిస్తే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు అలాగే ఆరోగ్యాలు కలుగుతాయో ఈ విధానాన్ని తెలిపేదాన్నే వాస్తు శాస్త్రము అంటారు. ఇది భారతదేశంలో పుట్టింది. 2500 సంవత్సరాల క్రితం నుంచే ఈ వాస్తు శాస్త్రాన్ని ఉన్నట్లుగా చెప్తా ఉన్నారు. కానీ ఈ కాలంలో, మన కాలంలో ఎక్కువగా వాడుకలోకి వచ్చింది. క్రైస్తవుల ఇండు కూడా వాస్తుని చూపిస్తూ ఉన్నారు. ప్రపంచంలో 5 దేశాల్లో అక్కడక్కడా తప్ప ఏ దేశంలోనూ ఈ వాస్తు శాస్త్రం ఆచరణలో లేదు అనే విషయాన్ని మీరు గమనించండి. ఈ వాస్తు అనే ప్రస్తావన హైందవ పురాణాల్లో ఒకటైన మత్స్య పురాణంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా వేదాల్లో, భగవద్గీతలో కూడా ఉంటుంది. మత్స్య పురాణంలో మొత్తం 25 మంది మహర్షులు ఈ వాస్తు శాస్త్రాన్ని రాసినట్లుగా చెప్తున్నారు. ఇది ఒక గ్రంథం. వాస్తవంగా దీన్ని ఒక గ్రంథం అని పిలిచేవాళ్ళు, కానీ అది కాలక్రమేణా శాస్త్రంగా మారిపోయింది. దీని హిస్టరీ ఏంటి? ఈ వాస్తుని ఎందుకు పాటిస్తారు అంటే, వారి లెక్క ప్రకారంగా అనుసరించే వారి యొక్క నమ్మకాన్ని బట్టి, పూర్వం అంధకాసురుడనే రాక్షసుడు ముల్లోకాలను బాధిస్తుంటే ఈశ్వరుడు ఆ రాక్షసునితో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధం చేసే టైంలో ఆ ఈశ్వరుడి నుంచి ఒక చెమట బిందువు రాలి భూమిపై పడి దాని నుంచి ఒక భయంకరమైన భూతము ఆ చెమట బిందువుల నుంచి పుడుతుంది. అది చాలా త్వరగా పెరుగుతూ ఉంటుంది. అది భూమిని దాటి ఆకాశాలని దాటి ఆవరిస్తూ ఉంటున్నప్పుడు దేవతలంతా కూడా భయపడి బ్రహ్మదేవుణ్ణి ఈ విషయాన్ని గురించి ప్రార్థన చేస్తారు, వాళ్ళు అర్థిస్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు బాగా దాన్ని ఆలోచించి ఈ భూతాన్ని బోర్లాగా పడివేయమని వారికి సలహా ఇస్తాడు. దేవతలంతా కలిసి ఆ భూతాన్ని పట్టుకుని భూమి మీద బోర్లా పడేస్తారు. ఆ భూతం మరి లేవకుండా దానిపై ఒక 40 మంది దేవతలు కూర్చుంటారు. 40 మంది దేవతలు కూర్చుంటారు. ఎంతమంది దేవతలు కూర్చున్నా ఆ భూతాన్నే బ్రహ్మ వాస్తు పురుషుడు అని పిలిచాడు. 40 మంది దేవతలు అలా కూర్చున్నారు కదా. ఈ 40 మంది దేవతలు ఆ కూర్చున్న ఈ భూతాన్ని బ్రహ్మ ఏమన్నాడంటే వాస్తు పురుషుడు అని పిలిచాడు. అయితే ఒక భయంకరమైన ఆకారంగా ఉన్న ఆ భూతము ఏ అపకారం చేయకపోయినా దానిపై దేవతలంతా కూర్చున్నారని ఆ వాస్తు పురుషుడు బ్రహ్మదేవునితో నాకు వీరి నుంచి విడుదల కావాలని మొరపెడతాడు. అప్పుడు బ్రహ్మ ఆ 40 మంది దేవతల్లో 8 మంది మాత్రమే తనపై ఉంచి మిగిలిన వారిని అతని పై నుంచి తప్పించి అతనికి ఒక వరాన్ని ప్రసాదిస్తాడు. అంటాడనమాట, నేనే తప్పు చేయకపోయినా నన్ను ఎందుకు ఇంత బాధపరిచారు, నా మీద ఎందుకు ఎంతమంది కూర్చున్నారు అని అడిగితే బ్రహ్మదేవుడు 40 మంది దేవతల్లో 8 మందిని మాత్రమే తనపై ఉంచి మిగిలిన వారిని అతనిపై నుంచి తొలగించి అతనికి ఒక వరాన్ని ఇస్తాడు. ఏంటంటే ఆ వరం, ఈ భూమి మీద ఏ మనుషుడైనా ఇల్లు కట్టేటప్పుడు, గృహాన్ని నిర్మించుకునేటప్పుడు మొదట నీకు పూజ చేయాలి. ఎవరికి? వాస్తు పురుషుడికి పూజ చేయాలి. అలాగే నీపై ఉన్న ఈ 8 మందిని అష్టదిక్పాలకులు అంటారు. ఈ అష్టదిక్పాలకులను శాంతిపరిచే విధంగా గృహం నిర్మించాలి అంటాడు. అంటే వాస్తు పురుషుడికి పూజ చేయాలి. వాస్తు పురుషుడి మీద ఉన్న ఈ 8 మందిని కూడా శాంతిపరచాలి. వారు కోపంతో ఆ భూతం మీద కూర్చున్నారు కదా, అది వాళ్ళ గ్రంథంలో రాయబడింది. అప్పుడు ఈ 8 మంది ఆ గృహంలో ఎవరైతే ఉంటారో వారికి అష్టైశ్వర్యాలు కలిగజేస్తాడు. ఒకవేళ అలా గృహం నిర్మించకపోయినా, వాస్తు పురుషునికి పూజ చేయకపోయినా అటువంటి వారికి అష్ట కష్టాలతో పాటు మృత్యువును కూడా సంభవిస్తుందని ఈ వాస్తు పురుషుడికి వరమిస్తాడు. సో బ్రహ్మ చెప్పినట్లు గృహం కట్టేటప్పుడు అష్టదిక్పాలకులైన ఈశ్వరుడు ఈశాన్యంలో ఉంటాడు, అగ్ని ఆగ్నేయంలో ఉంటాడు, ఇంద్రుడు తూర్పులో ఉంటాడు, నిరుతి నైరుతిలో ఉంటాడు, వాయువు వాయువ్యంలో ఉంటాడు, అలాగే యముడు దక్షిణ వైపు, వరుణుడు పశ్చిమ వైపు,
కుబేరుడు ఉత్తరం వైపు, అలాగా ఈ 8 మందిని సంతృప్తి పరచాలి. మనకి 4 దిక్కులు, అలాగే 4 మూలలు, మొత్తం 8. భగవద్గీతలో 10వ అధ్యాయంలో విభూతి యోగంలో కృష్ణుడు తన రూపాలను గురించి చెప్తూ భగవద్గీత 10వ అధ్యాయము 22, 23, 25, 29, 39 శ్లోకాల్లో రాశారట. పంచభూతాలు అలాగే అష్టదిక్పాలకులు తానేనని చెప్పుకున్నట్లుగా కూడా చెప్తారు. అష్టదిక్పాలకుల్లో ఏ ఒక్కరికి అసంతృప్తి కలిగించకుండా తద్వారా కృష్ణుణ్ణి సంతృప్తి పరుస్తూ ఏ విధంగా గృహం నిర్మించుకోవాలి అనేది వాస్తు శాస్త్రం. ఎగ్జాంపుల్, ఈశాన్యం నుంచి నీటిని తీసుకుంటే శివుడు సంతృప్తి చెందుతాడు. అలా తీసుకోకపోతే శివుడికి కోపం తెచ్చుకొని దరిద్రం కలుగజేస్తాడు. ఇలా అష్టదేవతలను ఆరాధిస్తూ మనిషి జీవమరణాలు, సుఖ సంతోషాలు, దుఃఖాలు ఆ దేవతల ఆధారంగానే సంభవిస్తాయని నమ్మటమే వాస్తు. అలా నమ్మి వాస్తు ప్రకారంగా గృహాన్ని నిర్మించుకుంటారు. వాస్తు అనేది పూర్తిగా ఒక మతానికి సంబంధించింది, హిందూ మతానికి సంబంధించింది. అది వారు నమ్ముతారు కనుక అది వారికి సత్యము, అది వారికి కరెక్ట్, అది వారి యొక్క నమ్మకం. వాస్తు అనేది మామూలుగా ఆలోచిస్తే అది అబద్ధంగా అనిపిస్తుంది. ఎలా అంటే, ఎవరికైనా ఈ వాస్తుని పాటించే వాళ్ళకి కాల్ చేసి మేము బస్సు తయారు చేస్తున్నాం, వాస్తు ప్రకారంగా చేయాలి అంటే వెంటనే ఆయన ఏమంటాడంటే, స్థిరమైన దానికి వాస్తు ఉంటుంది కానీ కదిలే దానికి వాస్తు ఉండదు అంటారు. సో కదిలేదానికి దిక్కులు ఉండవు కాబట్టి దిక్కులు లేని దానికి వాస్తు ఉండదు. ఇదిగో మేము ఒక లారీ తయారు చేస్తూ ఉన్నాము, దానికి మీరు వాస్తు ప్రకారంగా దాన్ని మేము చేయాలనుకుంటున్నాము అంటే వెంటనే ఆయన అంటాడు, బాబు తిరిగేదానికి వాస్తు ఉండదు, కదిలేదానికి వాస్తు ఉండదు, అలాగా స్థిరంగా ఉండేదానికి వాస్తు ఉంటాయి. ఎందుకంటే దిక్కుల ప్రకారంగా ఉండాలి కనుక. ఆ దిక్కులు లేకపోతే వాస్తు ఉండదని. అలాగే ఒక స్థలం ఉందనుకోండి, ఆ స్థలం అనేది గుండ్రంగా ఉందనుకోండి, దాంట్లో వాస్తు ప్రకారంగా ఇల్లు ఎలా కట్టుకోవాలని చెప్పేసి వాస్తు తెలిసిన వాళ్ళు అడిగితే వెంటనే వాళ్ళు చెప్పేది ఏంటంటే, గుండ్రంగా ఉన్న దానికి కూడా వాస్తు ఉండదు, మూలలు లేని దానికి వాస్తు ఉండదు అని చెప్తారు. కదిలేదానికి వాస్తు ఉండదు, అలాగే తిరిగేదానికి కూడా వాస్తు ఉండదు. మరి భూమికి ఎలా వాస్తు వర్తిస్తుంది? తూర్పు ముఖపు గృహానికి వాస్తు చెప్తుంటే రాత్రికి అది పడమటికి తిరిగిద్ది. అసలు విషయం ఏంటంటే, అప్పట్లో చాలామందికి తెలియక భూమి బల్లపరుపుగా ఉందని అనుకునేవాళ్ళు. సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడని, భూమి స్థిరంగా ఉందని అనుకుని భూమికి దిక్కులు పెట్టారు, భూమికి మూలలు పెట్టారు. తిరిగే భూమికి తూర్పేది, తిరిగే భూమికి పడమరేది, గుండ్రంగా ఉన్న భూమికి మూలలే లేవు కదా. వాస్తు పురుషునికి తల ఈశాన్యం వైపు ఉంటుంది కానీ భూమికి ఈశాన్యం లేదు, అంటే వాస్తు లేదు. చూసారా, వాస్తు కొంతమంది సైన్స్ అంటారు. నైరుతిలో గొయ్యి తీస్తే ప్రాణాలు ఎలా పోతాయి? ఆగ్నేయంలో మంట లేకపోతే భార్య ఎందుకు వదిలేసిద్ది? ఇది సైన్స్ కాదు, మూఢనమ్మకం. ఇది ఒక నమ్మకం. అసలు వాస్తు శాస్త్రము స్లాబ్కి, బిల్డింగ్స్కి అసలు వాస్తు శాస్త్రం ఒప్పుకోదట. దూలం అడ్డంగా ఉండి మనుషులు నిలువుగా లోపలికి ప్రవేశించేలా కట్టుకోవాలనేది చెప్పేదే వాస్తు శాస్త్రం. అటాచ్డ్ బాత్రూమ్స్ ఉండటానికి వాస్తు ఒప్పుకోదు. అలాగే మనం గార్డెన్స్ పెంచుకుంటూ ఉంటాం, గార్డెన్స్ కూడా వాస్తు ఒప్పుకోదు. కాలక్రమేణా వాటిని కూడా ఏం చేశారంటే మార్చేశారు. వాస్తు ప్రకారం కట్టి కఠినమైన దరిద్రతలో ఏడుస్తూ వాస్తు లేని దేశాల వాళ్ళని అప్పులు అడుగుతున్నాం. ఒక పెద్ద వాస్తు పండితుడు వరల్డ్ ట్రేడ్ సెంటర్ WTC ట్విన్ టవర్స్కి 1999లో వాస్తు చెప్పాడు. అమెరికన్స్కి తెలియకుండానే కొన్ని చోట్ల వాస్తు వాడుతున్నారు. WTCకి 4 వైపులా రోడ్లు ఉన్నాయి, అందుకే అంత అభివృద్ధి, వ్యాపారం జరుగుతున్నాయి. అమెరికాలో వైట్ హౌస్కి నైరుతి లేదు, అందుకే త్వరలో దానిపై దాడులు జరుగుతాయి అన్నాడు. 2 సంవత్సరాలు కాకుండానే ట్విన్ టవర్స్ కూలిపోయాయి. ఇది చెప్పిన తర్వాత 2 సంవత్సరాలు కాకుండా ట్విన్ టవర్స్ కూలిపోయాయి. ఇన్ని సంవత్సరాల్లో వైట్ హౌస్ అలాగే ఉండిపోయింది. అమెరికాలో 50-60 సంవత్సరాల క్రితం వాస్తు అంటే సామాన్యులుగా ఉన్న వాళ్ళకి పెద్దగా తెలిసేది కాదు. పూర్వము దాన్ని రాజులు వాడేవాళ్ళట, తర్వాత కొంచెం డబ్బున్న వాళ్ళు వాడటం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ దినాల్లో, ఈ చివరి దినాల్లో ప్రజలందరూ విస్తారంగా ఈ వాస్తుని పాటిస్తున్నారు. మీ ఇంట్లో ఒకసారి చూసుకోండి, నుయ్యి ఎటువైపు ఉందో, ఈశాన్యంలో ఉందా? మోటార్ ఈశాన్యంలో ఉందేమో, ఆగ్నేయంలో వంటగది ఉంటుంది చూడండి. ఎత్తు బరువు కలిగిన వస్తువులు నైరుతిలో, వాయువ్యంలో ఖాళీగా ఉండటం. ఇంటి బయట పడమర కన్నా తూర్పు వైపు, దక్షిణం కన్నా ఉత్తరం వైపు ఖాళీ ఎక్కువగా ఉంటుంది. చాలా ఇళ్ళు అలా ఉంటాయి. చూసుకోండి, మీ ఇంట్లో వాడుకున్న నీళ్లు ఈశాన్య వైపు వెళ్ళేలా వాలు పెడతారు. కిటికీలు, గుమ్మాలు సరి సంఖ్యలో పెడతా ఉంటారు. ఇవన్నీ ఏంటంటే వాస్తు శాస్త్ర ప్రకారంగా పెడతారు. అయితే
ఇవన్నీ వారికి కరెక్ట్, మంచిది, వాళ్ళు నమ్ముతున్నారు, అది వాళ్ళు చేసుకుంటున్నారు. నేను ఈ మాటలు చెప్తుంది ఒక క్రైస్తవుడికి. ఒకని రక్తంలో కడగబడి, ఒకే ఒకని రక్తంలో కడగబడి, ఒక తండ్రికి బిడ్డలుగా ఉన్న మనం ఆయనకే సొంతమయ్యి ఆయనకి నమ్మకంగా బ్రతుకుతామని బాప్తిసం తీసుకొని ఆయనతో నిబంధనలు చేసి వాగ్దానాలు చేసి 4 దిక్కుల 4 దేవతలను పెట్టుకొని, 4 మూల 4 దేవతలను పెట్టుకొని వాళ్ళకు భయపడుతూ వాళ్ళని సంతృప్తి పరుస్తూ యేసుక్రీస్తు నమ్ముకొని కూడా హృదయంలో వాటిని ఆరాధిస్తూ భక్తి అంటారా? బైబిల్ ఏమంటుందని ఆలోచించారు ఒకసారి. బైబిల్ దాన్ని వ్యభిచారంతో పోల్చింది, ఆత్మ సంబంధమైన వ్యభిచారంతో పోల్చింది. యేసుని విశ్వసించి లోకాన్ని జయించి సాతాన్ని నీ పాదాల కింద చితకదొక్కిచ్చి ఆయన దగ్గరికి నువ్వు వస్తావని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నీకిచ్చిన జయ జీవితం ఆయన వల్ల నువ్వు లోకాన్ని జయించాలని, సాతాను జయించాలని, సాతాను నీ పాదాల కింద చెతక తొక్కిన తర్వాత ఆయన దగ్గరికి నువ్వు వస్తావని ఆయన నీ కొరకు పరలోకంలో ఎదురు చూస్తూ ఉన్నాడు. అన్య విగ్రహాచారాలు అన్ని పెట్టుకొని యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత కూడా అవి పెట్టుకుంటున్నప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడా, దుఃఖపడతాడా? గృహాలు అలాగే మందిరాలు కట్టేటప్పుడు కూడా ముహూర్తాలు చూసేవాళ్ళు ఉన్నారు, వాస్తుని చూసేవాళ్ళు ఉన్నారు, ఈశాన్యంలో గొయ్యి తవ్వి ఇటుకలు పెట్టి నూనె పోసి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. యేసయ్య ఈ ఇంట్లోకి రా, ఈ స్థలంలోకి రా అని ప్రార్థన చేస్తారు. అది భక్త? నిజంగా దేవుడు వస్తాడు? అలాగా హిందువులు వారి గ్రంథాలు చెప్తున్నాయి కాబట్టి వాళ్ళు అలాగూ చేస్తారు. అయితే నువ్వెందుకు చేస్తున్నావు అలాగా? క్రైస్తవుడికి వాస్తు లేదు. వాస్తు నమ్మే ప్రతి ఒక్కడు క్రైస్తవుడు కాదు, అది వ్యభిచారంతో పోల్చబడింది. వాస్తు నమ్మటం అంటే దేవుని శక్తిని అవమానించడమే. కొలసీలు రాసిన పత్రిక 2:3 ప్రకారం బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు, సమాధానమే కాని సమస్తము అన్ని యేసయ్యలో గుప్తముగా ఉన్నాయి, ఆయనలో ఉన్నాయని బైబిల్ చెప్తా ఉంది. మన దేశంలో 90% మంది విశ్వాసులకి, పాస్టర్స్కి అన్ని సాంప్రదాయాలు పిచ్చి పట్టారు. ఒకప్పుడు వదిలేసుకొని ఇప్పుడు దాన్ని పట్టుకుంటున్నారు. సంఘం విగ్రహారాధన కట్లతోనే ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీ స్థితి ఎలాగుంది? వాస్తు చూసే ప్రతి ఒక్కరూ విగ్రహారాధన చేసినట్లే. అది నమ్మేవారికి అది మంచిది, అది వారి భక్తి, వాళ్ళు భక్తి చేస్తున్నారు, వాళ్ళకి తెలిసిన దాన్ని బట్టి. కానీ నీకు బైబిల్ అలా చెప్పలేదు కదా. బైబిల్ నీకేం చెప్తుంది? సమస్తం ఆయనలో ఉన్నాయి. ఒకని ఆశీర్వాదము, ఒకని ఆయుష్ ఆయన వశంలో మాత్రమే ఉంది. వారి సాంప్రదాయాల ప్రకారంగా నీవు పాటించి నీకు కూడా అలాగా రావాలి. ఇది ఇట్టు పెట్టకూడదు, అది ఇలా ఓడవకూడదు, ఈ రోజు ఇట్లా వెళ్ళకూడదు అని నువ్వు అలా వాస్తును పాటించుకుంటూ అలాగా ముహూర్తాలు చూసుకుంటూ ఉంటున్న నిన్ను రేపు పరలోకంలో దేవుడు తీసుకెళ్తాడా? నేను తప్ప వేరొక దేవుడు లేడు, ఏ దేవుడికి సాగిలపడొద్దు, మొక్కొద్దు అని బైబిల్ చెప్తున్నప్పుడు వాస్తులో ఎన్ని దేవతలకి, దేవుళ్ళకి ఆరాధన చేస్తున్నాం. మనం పరలోకం ఎలా వెళ్ళగలుగుతాం? ఆయన రక్తంలో శుద్ధి చేయబడిన మనము వీటన్నిటికి మనం దూరంగా ఉండి బ్రతకాలి. ప్రభు కొరకు బ్రతకాలి. ప్రభు కొరకు నువ్వు నమ్మకంగా జీవించాలి. మందిరాలు కట్టేటప్పుడైనా, గృహాలు కట్టేటప్పుడైనా ప్రార్థన చేసుకుని మీ ఇష్ట ప్రకారంగా కట్టుకోండి. మీకు అనుకూలంగా ఉండేటట్లు కట్టుకోండి. మీరు ఎలా కట్టుకున్నా ప్రభుకి ప్రార్థన చేసుకుని కట్టండి, ప్రభు దాంట్లోకి వస్తాడు. ఇలా కట్టమని బైబిల్ ఏం లేదు. ఇటు కట్టుకోండి, అటు కట్టుకోండి బైబిల్ ఏం లేదు. మనకున్న వెసులుబాటుని బట్టి మనం కట్టుకుంటే సరిపోతాం. ఆ కృప ఈ వాక్యం వింటున్న అందరి గృహాలకి కలగాలని నేను ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను.